ఇక షర్మిల పాదయాత్ర మంగళవారం నాడు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. 5 రోజుల పాటు పులివెంద నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన షర్మిల మంగళవారం నుంచి 15 రోజుల పాటు అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేశారు. రాజన్న బిడ్డ కోసం, జగనన్న సోదరి కోసం అనంతవాసులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. అనంతలో సుమారు 200 కిలోమీటర్ల పాటు షర్మిల పాదయాత్ర చేయనున్నారు. 15 రోజుల పాటు జరిగే షర్మిల పాదయాత్ర ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. మొత్తం 75 గ్రామాల్లో పర్యటన సాగేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రూట్ మ్యాప్ సిద్దం చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ పాదయాత్ర మన కనువిప్పు కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అదే శ్రీమతి షర్మిలమ్మ గారు ప్రజల యొక్క సమస్యలు, మీకున్నటువంటి కష్టాలు ఏంటి, మీకున్నటువంటి సమస్యలు ఏంటి, రాజన్న రాజ్యం ప్రభుత్వం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వస్తే మీకు ఏ విధంగా మరి సాయం అందించాలనేటువంటి ఆలోచనతో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ యాత్ర కొనసాగిస్తున్నటువంటి తీరుకు, చంద్రబాబు నాయుడు తీరుకు నక్కకు నాకులోగా అనుకున్నంత తేడా కనిపిస్తుంది. రాజన్న ముద్దుబిడ్డగా, జగనన్న సోదరిగా, వైఎస్ విజయమ్మ పుత్రికగా ప్రజాభిమానం పొందిన వైఎస్ షర్మిల ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఓవైపు ప్రభుత్వ వైఫల్యాలు, మరోవైపు టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగొడుతూ షర్మిల 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుండటంతో సంపూర్ణ మద్దతు పలికేందుకు అనంతపురం జిల్లా ప్రజలు సిద్దమవుతున్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుల సమస్యలన్నీ తీర్చగలుగుతారని ఎంతో ఒక నమ్మకంతో వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆశ నమ్మకంతో ఉన్నారు. సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు, సిఈసి నాయకుని వరకు అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఈ జిల్లాలో ఈ పాదయాత్రను జయప్రదం చేయడానికి ఇప్పటికే అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. భారీ స్థాయిలో సంఘీభావం పలికి తమకు అనేక కష్టాలు సృష్టిస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు బుద్ది చెప్పేందుకు రెడీ అవుతున్నారు. శివారెడ్డి, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాలో నేడు షర్మిల 6వ రోజు పాదయాత్ర చేయనున్నారు. నర్జాంపల్లిలో ప్రారంభమయ్యే ఆమె పౌర్ణపల్లి మీదుగా చిత్రావతి డ్యాం చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం భోజన అనంతరం అనంతపురం రిసీవింగ్ పాయింట్ కు వెళ్తారు. ఆ తర్వాత దాడితోట మీదుగా దాడితోట వెంకటరెడ్డి తోటకు షర్మిల చేరుకుంటారు.